ప్రోడక్ట్. ఓకే, అంత ఈజీ కాదు. అందుకని క్లీన్ కంటెస్ట్ లో గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఓకే, రైట్. కొవ్వూరు విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జున్నట్టు చూపిస్తూ ఉన్నారు. నెల్లూరు కూటమికి, నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కీన్ కంటెస్ట్. నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ విద్యా సంస్థల అధిపతి ఆయన గతంలో ఓడిపోయారు. సో ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ సిఏఏ చట్టం బీజేపీ ఎత్తుకు రావడంతో గ్యారంటీగా మొహమ్మద్ ఖలీల్కి అడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ బీజేపీ అనిల్ యాదవ్ అక్కడ త్యాగం చేసి ఇటు వచ్చాడు. అదేమిరెడ్డి బాధపడలేక ఆయన అక్కడ నుంచి తప్పిస్తే హ్యాపీగా ఇప్పుడు కేక్ వాక్ ఇస్తారు మొహమ్మద్ ఖలీల్కి. చూడండి, ఓకే, ఇది ఆల్రెడీ అక్కడ విందులకి వాటికి వాళ్ళ కాలేజీ వాళ్ళని పంపిస్తే ఈసారి వస్తే తంతామని కూడా చెప్తున్నారు. ఓకే, రైట్. నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. కోటంరెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్ సిపిలో ఆయన కొనసాగి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ఇష్యూస్తో ఆయన టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే. సో అక్కడ కూడా చాలా క్లీన్గా ఉంది. సర్వేపల్లి వైసీపీకి ఇచ్చారు, గూడూరు వైసీపీకి, సూలూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. తెలుగుదేశం అమ్మాయి ఎవరు నిలబడింది? సూళ్ళూరుపేట సంజీవయ్య, అలాగే నీలవేల విజయశ్రీ. నేను చంద్రబాబు నాయుడు గారు నీ పేరేటమ్మా అని అడిగి చెప్తున్నాడు క్యాండిడేట్. అక్కడే దాని అర్థం అయింది వాళ్ళ డొల్లతనం. ఓకే, అర్థమవుతుంది. రైట్. బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ దాసరి సుధా బీజేపీకి ఇచ్చారు అక్కడ. అవును, సో అక్కడ వైసీపీకి ఎడ్జున్నట్టు చూపిస్తుంది. రైట్, వైసీపీ 20,000 ఓట్లు వచ్చాయి బద్వేలు ఉప ఎలక్షన్స్ లో. గ్యాప్ ఉందా? అయితే నెక్స్ట్ అదే రిపీట్ అవుతుంది. అంతకన్నా ఇంకెళ్ళి వాళ్ళకి చేతిలో పెట్టినట్టు. ఈ రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు గ్యారంటీగా నెత్తిన పాల్పోయడానికి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. రాజంపేట పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు అనేక సర్వే సంస్థలు, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క సామర్థ్యం, పొలిటికల్గా వాళ్లకున్న అవేర్నెస్ గ్రౌండ్లో ఏ మేరకు ఉంది అనేది ఈ సర్వే సంస్థలు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సామాజిక వర్గాలు ఏవైనా కానీ గెలుపు మాత్రం వైసీపీది అనే విధంగా సర్వే సంస్థలన్నీ కూడా ఈ రిపోర్ట్స్ చూస్తే మనకి అర్థమవుతోంది. సో క్లీన్ స్విప్ గా కూడా రాజంపేట పార్లమెంట్ కొనసాగుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక కడప విషయానికి వస్తే పులివెందుల ఆబ్వియస్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడ అనుమానమే అక్కర్లేదు అన్నట్టు అందరూ వైసీపీ అది ఒక మార్క్ లాగా పెట్టేస్తూ ఉన్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అఫ్ కోర్స్ కమలాపురం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఎడ్జునట్టు చూపిస్తుంది. జమ్మలబడుగు వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకోవాలి సార్. నేను ఈ రెండు కూడా నేను లాస్ట్ 2 డేస్ పొద్దుటూరు సభకు కూడా నేను వెళ్ళొచ్చాను. ఎందుకంటే రాజమౌళి శివప్రసాద్ మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ స్ట్రాటజికల్ గా కొడుతుంది. ఎందుకంటే ఈ వజ్రాల రెడ్డి గారికి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో ఇది గతంలో తెలుగుదేశం వాసనలు ఉన్నాయన్న కాన్సెప్ట్ లో వాళ్ళు పక్క వేసుకోండి. వన్ థింగ్ ఐల్ టెల్ యూ, ఈ రోజు 31 లక్షల మందికి సెంటున్నర భూమి వచ్చింది. దగ్గర 22-24 వేల మందికి అక్కడ నియోజకవర్గంలో ఇల్లు వచ్చాయంటే దానికి కర్త కర్మక్రియ రాజమౌళి శివప్రసాద్ గారు. స్టేట్ అంతా కూడా ఆయన మనం ఖచ్చితంగా పొగడతలతో ముంచెత్తాలి. తర్వాత ఎలక్షన్ హామీలో సురక్షిత వాటర్ అన్న దగ్గర యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 13 ఓవర్ హెడ్ ట్యాంకులు పొద్దుటూరు నియోజకవర్గం అంతా కట్టి మనకి ఇక్కడ ఫ్లోరసిన్ బాధితులు నల్గొండలో ఎలా ఉంటాం దానికి కూడా 500 kg వాటర్ ప్యూరిఫై అయ్యి రోజు ఆయన అగ్రిగేట్ మొత్తం సురక్షిత వాటర్ మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ అనుకుంటారు. దాని నుంచి 36 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అక్కడ సురక్షిత వాటర్ అందిస్తున్నాడు. తర్వాత 100 పడకలు ఉన్న హాస్పిటల్ 350 పడకల హాస్పిటల్ చేసాడు. మార్కెట్ యార్డ్ సాధారణంగా మనం టెంపరీ సచివాలయం చూడు అంతకు 10 రెట్లు ధీటుగా బ్రహ్మాండమైన మార్కెట్ యార్డ్ కట్టి, ఒక మార్కెట్ యార్డ్లో అందరూ అపోహలు ఏంటంటే ఈయన అమ్మేసుకుంటాడు, లులు వాళ్ళకి ఇచ్చేస్తాడు, అదాని వాళ్ళకి ఇస్తాడు, అంబానీ వాళ్ళకి ఇస్తాడు అన్న దగ్గర కన్సిస్టెంట్లీ హెస్ మేడ్ ఒక స్లాబ్ లెవెల్కి తీసుకొచ్చాడు దాని పిల్లర్లేసి. ఆయన తర్వాత పవర్ ప్రాజెక్ట్కి బ్రిడ్జ్ చేసాడు. 3/4 కంప్లీట్ అయింది. ఓన్లీ స్లాబ్ వేసి రోడ్డు వేసి సరిపోద్ది. చేనేత కార్మికులకి అక్కడ ఆయన ఇచ్చిన 2 విడతల పెన్షన్లు ఒక్కొక్కరు అక్కడ వాళ్ళని పరిరక్షించిన విధానంలో వాళ్ళ స్ఫూర్తి కూడా ఆయనే. ఈయన మగ్గాలవి పెట్టుకుని ఎక్కడ వేస్తారని చెప్పి ఇంటింటికి ఇచ్చిన కార్యక్రమం అది. 4 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ పరిరక్షించిన విధానం. హాస్పిటల్ ముందు రోడ్డుని ఎక్స్పాండ్ చేస్తూ 350 పడకలకి అది ఏదో ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ లో తీసుకొచ్చాడు ఎలక్ట్రిఫికేషన్ వాటితో. సో అంచేత నిరంతరం అంత పని చేసిన రాజమౌళి మీద కేవలం ఇచ్చేస్తూ 1 కోటి రూపాయలు ఏవి కాకుండా ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు అమ్మ జాగాలకి. తర్వాత మార్కెట్ యార్డ్ శంకుస్థాపనకి ఊరంతటికి ఏటకోసి పంజరం పెట్టాడు పోయినాం. అసలు ఈయనకి తెలుగుదేశం ఎలా మాడతారు నాకైతే అర్థం కావట్లే. ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్న పొద్దుటూరులో ఈయన గెలిచాడు రాజమౌళి ప్రసాద్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు. నియోజకవర్గం ఏం చేశాడు ఛాలెంజ్ అమ్మా.
ఇతను ఆయనలో తెలుగుదేశం ఆయనలో నియోజకవర్గానికి జరిగిందని చెప్పమను, దాన్ని బట్టి అప్పుడు రాజమౌళి ప్రసాద్ గారు నిలబడలేకల్లా చెప్పొచ్చు. బట్ రాజమల్లు గారు ఇంత చేసిన గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి మోర్ ఓవర్ వాళ్ళ కుటుంబం పైన కూడా చాలా అలిగేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు అంటే అది టీడీపీ జస్ట్ బురద జల్లే ప్రయత్నం. కొన్ని సెగ్మెంట్స్ ని స్ట్రాటజికల్ గా మూవ్ చేస్తున్నారు, అందులో వన్ అమాంగ్ ఇట్. ఓకే, బట్ అవుట్కమ్ మాత్రం వేరేగా ఉంటుంది. రైట్. ఇక కడప విషయానికి వస్తాం. మైదుకూరులో రఘురామరెడ్డి అలాగే పుత్తా సుధాకర్ యాదవ్ కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. పుత్తా సుధాకర్ యాదవ్ గారి విషయంలో కూడా మొన్న చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఇక ప్రకాశంలో వైసీపీకి 8, కూటమికి 2, టఫ్ ఫైట్ 2 ఉన్నాయి. నెల్లూరు విషయానికి వస్తే వైసీపీకి 9 ఇచ్చారు, టీడీపీకి 0 ఇచ్చారు. టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉందని చూపిస్తున్నారు. చిత్తూరులో 10 వైసీపీ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు. అలాగే కూటమికి 2, టఫ్ ఫైట్ 2 ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అనంతపూర్ విషయానికి వస్తే వైసీపీ 9, కూటమి 3, అలాగే టఫ్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో ఉందని చెప్తున్నారు. కర్నూలు విషయానికి వస్తే 13 వైసీపీకి ఇచ్చారు, కూటమికి 0, టఫ్ ఫైట్ ఒక నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. కడప విషయానికి వస్తే 10కి 10 కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దక్కించుకోబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్లో చెప్తున్న వాస్తవం. టీడీపీ కూటమికి ఒక్క సీటు కూడా కడపలో వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ తేల్చేసింది. గతంలో కూడా పూర్తిగా 2019లో క్లీన్ స్విప్ చేసింది కడప నియోజకవర్గం. మళ్ళీ అదే రికార్డ్ని వైసీపీ మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం, తమకు తామే ఆ రికార్డ్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 103 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 39 టీడీపీ కూటమికి ఇచ్చారు. ఇంకా 33 నియోజకవర్గాల్లో అత్యంత కీన్ కంటెస్ట్ అంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పి 33 నియోజకవర్గాల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ విల్ విన్ ఇన్ 22-21 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ అండ్ అలయన్స్ మేబీ విన్ 4 to 5 కాన్స్టిట్యున్సీస్ అని చెప్పి ఇచ్చారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చూస్తే ఎంపీలు 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఏపీలో ఆ 25 ఎంపీ స్థానాల్లో 20 నుంచి 21 నియోజకవర్గాల్లో 21 పార్లమెంట్ సీట్లను వైసీపీ గెలుస్తుందని, 4 నుంచి 5కి టీడీపీ కూటమి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలాంటి ఏజ్ గ్రూప్తో ఈ సర్వే చేశారు, ఎలాంటి వయసున్న వారిని ప్రశ్నలు అడిగి వాళ్ళు ఈ డేటా కలెక్ట్ చేశారు అనేది క్లియర్ కట్గా, ఇది పూర్తిగా జెండర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, ఏజ్ వైజ్ దశల వారీగా వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా ట్రాన్స్పరెన్సీతో ఈ రిపోర్ట్ అంతా బయటపెట్టారు. ఏజ్ గ్రూప్ ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాలు, కూటమికి సంబంధించి వాళ్ళు వచ్చిన ఓట్ షేర్ని కూడా పెట్టారు ఏజ్ వైజ్గా. కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎంతమంది జై కొట్టారు, వైసీపీకి ఎంతమంది, టీడీపీకి ఎంతమంది. ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. 49.27% ప్రజలు లేదంటే యువకులంతా కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ 26 నుంచి 35 వయసున్న 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళంతా మళ్ళీ వైసీపీకి చేకూరుతున్నారు. 52.31% వాళ్ళు తమ అభిప్రాయాన్ని వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జెండర్ వైజ్ ఇచ్చారు. ఫీమేల్ ఎక్కువగా మహిళలు 55.50% జగనన్న గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే బాగుంటుందని చెప్పారు. మేల్ 51.30% మంది జగన్ సీఎం అయితే బాగుంటుంది అని. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి గురించి తమ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక ఎక్కువగా 1వ క్లాస్ నుంచి 9వ తరగతి విద్యార్థులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. వీళ్ళు ఫస్ట్ టైం ఐ థింక్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా అంటే చదువుకునే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తమ సర్వేని, చదువుకుంటున్న పిల్లల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడం ఇట్స్ డిఫరెంట్ థింగ్ అని చెప్పాలి. సో 9వ తరగతి విద్యార్థుల వరకు కూడా అభిప్రాయం అడిగారు. మీకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావాలా, జగన్ గారు కావాలా అంటే 9వ తరగతి పిల్లల వరకు కూడా 55.37% జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుండనే అభిప్రాయాన్ని ఆ పిల్లలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేసాము, పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుని మారుస్తున్నాము అని చెప్పి పదే పదే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వైసీపీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవాలి. ఇక డిగ్రీ స్థాయి వ్యక్తులు, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అంతా కూడా అగైన్ 50% జగన్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. 47% మంది చంద్రబాబుకు మద్దతు తెలిపారు. లిటరేట్ పీపుల్ అంతా కూడా
55% మంది జగన్కి అనుకూలంగా చెప్తే 43% మంది చంద్రబాబుకు చెప్పారు. ఇలా అనేక రకాల అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఆక్యుపేషన్ వైజ్గా కూడా అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళు అభిప్రాయాన్ని కూడా తెలియజేపి ఉమ్మడి కూటమికి ఎడ్జున్నట్లు చూపిస్తున్నారు. ఇక ప్రకాశంలో మిగిలిన 3 నియోజకవర్గాలు సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు. ఇక్కడ చూడొచ్చు మార్కాపురం ఎమ్మెల్యేని మార్చి కొత్త క్యాండిడేట్ ని దింపారు. అయితే మిగిలిన 2 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం అలయన్స్ కి వైసీపీకి చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కూడా చూపిస్తూ ఉన్నారు. నెల్లూరు ఉమ్మడి 10 జిల్లాల విషయానికి వస్తే ఉదయగిరి వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, వెంకటగిరి వైసీపీ, కావలి కూడా వైసీపీకి ఇచ్చారు. గూడూరు మాత్రం ఎడ్జ్ అలయన్స్ లో ఉండబోతోంది, అలయన్స్ కి అవకాశం ఉంది అని చెప్పి గూడూరుకు సంబంధించి సర్వే రిపోర్ట్ వచ్చింది. అలాగే చాలా 3 కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనా అని చెప్పి తలపడుతున్న 3 నియోజకవర్గాలు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో సూళ్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు. సో ఇక్కడ ఆత్మకూరు విషయానికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ ఆయన బరిలోకి దిగారు. సో ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కూడా ఈసారి కీన్ కంటెస్ట్ అక్కడ నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ కి, అలాగే ఈ జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్ కి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కడప 10 అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప టౌన్ లో వైసీపీకి అవకాశం ఉన్నట్లు, మైదుకూరులో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉన్నట్లు, ఒక్క చోట మాత్రం ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. అక్కడ ప్రొద్దుటూరు విషయానికి వస్తే చాలా సీనియర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అలాగే వరదరాజుల రెడ్డి ఈ ఇద్దరు కూడా గురు శిష్యుల మధ్య పోటీ చాలా టఫ్ గా ఉండబోతున్నట్లు మనకి ముందు నుంచి చూసాం. అక్కడ ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు. సో ఇక్కడ ప్రొద్దుటూరులో ఇప్పుడు అలయన్స్ వర్సెస్ వైసీపీ చాలా కీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. 14 నియోజకవర్గాలు. ఈ 14 నియోజకవర్గాల్లో నందికొట్కూరు వైసీపీకి 1 సైడెడ్ గా విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దోన్ లో కీన్ కంటెస్ట్ ఉందని చెప్పారు. పత్తికొండ, అలాగే బనగానపల్లి. పత్తికొండలో వైసీపీ ఎడ్జ్, బనగానపల్లిలో అలయన్స్ కి ఎడ్జ్ ఉందని చెప్పారు. ఇక ఆలగడ్డ, కోడుమూరులో వైసీపీ ఎడ్జ్ కనిపిస్తోంది. శ్రీశైలంలో మాత్రం అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమిగనూరు ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఎమిగనూరు తర్వాత మంత్రాలయం మనందరికీ తెలుసు. అక్కడ వైసీపీకి, అలాగే టీడీపీకి, జనసేన బీజేపీ అలయన్స్ కి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ మాత్రం అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు కూడా ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలుపుతోంది. మంత్రాలయం ఎడ్జ్ ఫర్ అలయన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇక పాణ్యం, ఆదోని, రాప్తాడు ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎడ్జ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాయదుర్గం, హిందూపూర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. హిందూపూర్ మనందరికీ తెలుసు, టీడీపీ కంచుకోట, మరొకసారి బాలకృష్ణ అక్కడ బరిలోకి దిగారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉంది. ఉరవకొండలో మాత్రం చాలా టఫ్ ఫైట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.